నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మే 2వ తేదీన అమరావతికి రానున్నారు. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమరావతి పునర్వైభవానికి సంబంధించి ₹1,00,000 విలువైన పనులకు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంకల్పంగా కనిపిస్తుంది. మరి భారతదేశ ప్రధాని పర్యటనను ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గత 10 సంవత్సరాల క్రితం ఇదే భారతదేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ గారు అమరావతికి వచ్చి అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మట్టి నీళ్లు తీసుకొచ్చి అప్పచెప్పి ఆ తర్వాత అమరావతికి ఎలాంటి పురోగతికి భారతదేశ ప్రధానిగా ఉండి కనీసం ఉపయోగపడలేదు. తెలుగు ప్రజల నోట్లో మట్టి కొట్టి వెళ్ళారు భారతదేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ గారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది, నిరసనలు కూడా తెలపబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు అమరావతి ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు, ఉద్యమకారునిగా. మరి గత వైసీపీ పాలనలో అమరావతి రాజధాని కోసం రైతులందరూ పాదయాత్ర చేశారు. మరి వాళ్ళల్లో చాలా కీలకమైన నాయకురాలుగా ఉన్న శ్రీమతి శుంకర పద్మశ్రీ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యురాలు, సీనియర్ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. శుంకర పద్మశ్రీ గారు ఈరోజు తన యొక్క నిరసనను తెలపడానికో లేదంటే కాంగ్రెస్ పార్టీ వైఖరిని తెలపడానికో ఒక ప్రయత్నం చేస్తుంటే కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని ఆత్కూరు అనే గ్రామంలో మరి శుంకర పద్మశ్రీ గారి ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ఇంటి దగ్గర చుట్టూ పోలీసులు పాహరా కాస్తున్నారు. అంటే ఒక అమరావతి ఉద్యమ నాయకురాలని, ఉద్యమకారునిగా ఆ రోజు వైసీపీ పాలనలో పోలీసులతో అనేక మందితో దాడులు చేయించుకుని అరెస్టులు అయ్యి అయినా సరే వెనక తగ్గకుండా పాదయాత్ర చేసి అమరావతి కోసం అనేక ఉద్యమాలు చేస్తే ఇవాళ అమరావతి ఉద్యమ నాయకురాలుగా ఉన్న శుంకర పద్మశ్రీ గారిని ఏ విధంగా పోలీసులు అడ్డుకుంటారు? ఈ ప్రభుత్వం వైఖరి ఏంటి? భారతదేశ ప్రధాని పర్యటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, నినదిస్తుంది. గో బ్యాక్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పి ఫ్లెక్సీలు వేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అనేక చోట్ల నిరసనలు తెలపబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. మరి ఈ నిరసనలు అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం పోలీసుల్ని రంగంలో దించింది. మరి శుంకర పద్మశ్రీ గారి యొక్క సొంత ఊరిలో ఆత్కూరులో మరి ఆమె ఇంటి దగ్గర పోలీసులను మోహరించి ఇంట్లోంచి బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టా? తన యొక్క వాణిని, తన యొక్క నిరసన తెలపడానికి స్వేచ్ఛ ఉంది కదా, ఆ స్వేచ్ఛని పోలీసుల ద్వారా ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నం చేస్తుందనేది శుంకర పద్మశ్రీ గారు అనుచరులు కానీ శుంకర పద్మశ్రీ గారు కానీ ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి భారత ప్రధాని రావడానికి వీల్లేదు. 10 ఏళ్ల క్రితం మట్టి నీళ్లు తీసుకొచ్చి తెలుగు ప్రజల నోట్లో మట్టి కొట్టిన ప్రధాని మళ్ళా ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? తెలుగు ప్రజలకి ఎలాంటి ప్రయోజనం ఉంది? రాజకీయంతోనే అమరావతికి వచ్చి రాజకీయ వ్యవహారాలు చేసి ప్రజల్ని మళ్ళీ తెలుగు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడానికే భారతదేశ ప్రధాని అమరావతికి మే 2న వస్తున్నారు తప్ప అమరావతి నిర్మాణానికి కానీ తెలుగు ప్రజలకి వనగారేది ఏమీ లేదు అనేది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సీనియర్ సభ్యురాలు శుంకర పద్మశ్రీ గారు ఆరోపిస్తున్నారు. మరి ప్రధాన పర్యటనని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, నిరసిస్తుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలపడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సంసిద్ధం అవుతుంది. మరి పోలీసులు ఎక్కడికక్కడే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తని ఇళ్ల దగ్గర నిర్బంధించి హౌస్ అరెస్ట్ చేసే ప్రక్రియకి ఇవాళ నుంచే శ్రీకారం చుట్టాయని కూడా తెలుస్తుంది. మరి దానికి ఉదాహరణ శుంకర పద్మశ్రీ గారి ఇంటి దగ్గర ఈరోజు ఉదయం నుంచి పోలీసులు ఇంటి దగ్గర కాపలా పెట్టి శుంకర పద్మశ్రీ గారి ఇంట్లోంచి బయటికి రానికుండా మరి పోలీసులు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న తీరుని తీవ్రంగా ఖండిస్తున్నారు శుంకర పద్మశ్రీ గారు. పోలీసులు అణసవేసినా, అడ్డు తగిలినా ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని పర్యటనను నిరసిస్తుంది, అడ్డుకుంటుంది.
మరి కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వ్యవహరించే తీరుని ప్రధాని వచ్చి తెలుగు ప్రజలు మళ్ళీ మోసం చేయడానికి వస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, తమ నిరసన గళాన్ని వినిపిస్తుందని చెప్పి శంకర పద్మశ్రీ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సీనియర్ సభ్యురాలు చెప్తున్నారు. మరి ఇవాళ రేపట్లో శంకర పద్మశ్రీ గారితో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ముందస్తుగానే ప్రభుత్వం అరెస్టులు చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి శంకర పద్మశ్రీ గారు ఏ విధంగా తన నిరసన గళాన్ని వినిపిస్తారు, ఏ విధంగా మరి పోలీసులు ఛేదించుకుని మరి బయటికి వెళ్ళి తన యొక్క నిరసనని వ్యతిరేకతని ప్రధాని పర్యటనని ఏ విధంగా వ్యతిరేకిస్తూ నినదిస్తుందో, ఏ విధంగా జరుగుతుందో, ఏం చేస్తుందో చూడాలి. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వామపక్ష పార్టీలు కూడా కొన్ని ప్రధాని పర్యటనని వ్యతిరేకిస్తున్నాయి, ఆందోళన బాట పట్టే అవకాశం కనిపిస్తుంది. కొంత గందరగోళ పరిస్థితులు అయితే ఇవాళ రేపటి ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశం ఉంది. ప్రధాని పర్యటన అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తుంది అనేది ఆ పార్టీ నాయకుల్లో నుండి వస్తున్న వాదనగా వినిపిస్తుంది. థ్యాంక్ యూ. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.